ఆ నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య కోల్డ్ వార్ క్లోజ్ అవుతోందా లేక కొత్త పవర్తో సరికొత్తగా ఎగసిపడుతుందా? జనసేన మంత్రి మీద కారాలు మిరియాలు నూరుతున్న తమ్ముళ్ళు తగ్గుతారా లేక ఏడాది నుంచి అణుచుకున్న ఆగ్రహం అసంతృప్తిని బయటపెడతారా? ఏ సెగ్మెంట్లో జరుగుతుందా ఫైట్? ఎవరా మంత్రి అండ్ మాజీ ఎమ్మెల్యే? ఎన్డీఏ పొత్తులో భాగంగా 2024 ఎన్నికల్లో జనసేన అనూహ్యంగా సీటు దక్కించుకున్న నియోజకవర్గం నిడదవోలు. 2009, 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచే టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన బూరుగుపల్లి శేషారావు ఆ తర్వాతి ఎన్నికల్లో ఓడిపోయి 2024లో అవకాశం కోసం ఎదురు చూసినా ఫలితం లేకుండా పోయింది. అత్యంత ఉత్కంఠ పరిణామాల మధ్య 2024లో నిడదవోలు జనసేన కోటాలోకి వెళ్లింది. ఇక రాజమండ్రిలో పోటీ చేయాల్సిన కందుల దుర్గేష్ నిడదవోలు రావడంతో శేషారావు వర్గం అయోమయానికి గురైంది. అయినా సరే పార్టీ ఆదేశాల ప్రకారం జనసేన బాధ్యత భుజానికెత్తుకొని శేషారావు గ్లాస్ పార్టీని గెలిపించారన్నది టీడీపీ వర్గాల మాట. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఏరు దాటే వరకు ఒకలా, దాటాక మరొకలా అన్నట్టుగా జనసేన మారిందంటూ నిన్న మొన్నటి వరకు తెలుగు తమ్ముళ్లు గగ్గోలు పెట్టారు. జనసేన గెలిచిన నాటి నుంచి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులను చిన్నచూపు చూశారని, ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం తమని పక్కన పెట్టడం సరికాదంటూ ఇటీవల బహిరంగంగానే ఆవేదన వెళ్లగక్కుతున్నారు టీడీపీ లీడర్స్. నియోజకవర్గ ఆవిర్భావం నుంచి టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న నేతల పరిస్థితి ఒక్కసారిగా మారిపోవడం, మరోపక్క నిడదవోలు నుంచి ఎన్నికైన కందుల దుర్గేష్ కి మంత్రి పదవి దక్కడం, ఇక ఆయన వర్గం లోకల్ గా చక్రం తిప్పడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట టీడీపీ నాయకులు. రాష్ట్ర పర్యటనల్లో మంత్రి బిజీగా ఉంటుంటే ఆయన అనుచర వర్గం మాత్రం ఇక్కడ పెత్తనాలు చేయటం ఒక పక్క, తమకు గుర్తింపు లేకపోవడం మరో పక్క. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు టీడీపీ నాయకులు చాప చుట్టేయడానికి కూడా రెడీ అయ్యారట. ఇదే విషయాన్ని మాజీ ఎమ్మెల్యే శేషారావు ఆత్మీయ సమావేశాల్లో కుండబద్దలు కొట్టారు. వాతావరణం ఇలా ఉద్రిక్తంగా ఉన్న క్రమంలోనే ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో శేషారావుకి అవకాశం దక్కింది. ఆయనకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది టీడీపీ అధిష్టానం. దీంతో శేషారావు వర్గం పైకి సైలెంట్ అయినట్టే కనిపిస్తున్నా లోలోపల మాత్రం మంటలు అలాగే రగులుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకు కారణాలు కూడా చాలానే ఉన్నాయట. పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన కందుల దుర్గేష్ వర్గం తమ దగ్గర పెత్తనం చెలాయించడమేంటన్నది వారి ప్రశ్నట. దగ్గరుండి గెలిపిస్తే ఏడాది వరకు దరిచేరనివ్వకుండా తీవ్ర మనోవేదనకు గురి చేసిన నేతల్ని వదిలేస్తే భవిష్యత్తులో ఏకు మేకవుతారని తమ్ముళ్లు గుసగుసలాడుకోవటం ఎక్కువైందట. ఏడాది తర్వాత వచ్చిన నామినేటెడ్ పోస్ట్తో పాటు భవిష్యత్తులో టీడీపీ తప్ప మరో పార్టీకి నిడదవోలులో అవకాశం లేకుండా చేయాలని ఆ పార్టీ నేతలు గట్టిగా ఫిక్స్ అయినట్టు సమాచారం. అధికారంలో ఉండి కూడా ఏడాది పాటు పదవికి దూరంగా ఉండాల్సి వచ్చిందని, స్థానిక వైసీపీ కౌన్సిలర్స్ ని జనసేనలో చేర్చుకునే విషయమై కనీస సమాచారం ఇవ్వలేదని తెలుగుదేశం నాయకులు మండిపడుతున్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా టీడీపీకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటి కారణాలతో సెకండ్ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామాల బాట పట్టారు. దీంతో ఇకపై అలా జరగకుండా చూసుకుంటే తప్ప లోకల్ గా పార్టీ బతకదని, కూటమి ముసుగులో తమని తొక్కేయాలని చూస్తున్న కందుల దుర్గేష్ వర్గానికి చెక్ పెట్టాలని భావిస్తున్నారట నిడదవోలు టీడీపీ లీడర్స్. పైకి మంత్రి కందుల, టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా వెనుక వాళ్ల అనుచర వర్గం మాత్రం ఎవరి బలమేంటో తేల్చుకోవాల్సిందేనని ఫీల్ అవుతున్నారని సమాచారం. మొన్నటి వరకు తమకు గుర్తింపు లేదని, బల నిరూపణలో వెనుకబడ్డ టీడీపీ ఇప్పుడు జనసేనతో కలిసి వెళ్తే ఒక తలనొప్పి, కలవకపోతే మరో ఇబ్బంది అన్నట్టుగా ఫీల్ అవుతుందట. నిడదవోలు పవర్ ఫైట్ లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.